ఎందుకోసం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతా ఉన్నారు అంటే దీనికన్నిటిని కారణము ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ స్కూళ్లలో సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడానికి కారణమే కదా. ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివిన ఈ రోజు విద్యకు ప్రత్యేకమైనటువంటి పెద్దపీట వేస్తాం, ఈ రోజు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళని ఎందుకు బలోపేతం చేసలేదని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రండి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తే అందరికీ ఒకే రకమైన దానికి సంబంధించి అశోక్ రెడ్డి గారు దానికి సంబంధించి ఫీజు నియంత్రణ కోసం నేను ఒక కమిటీని ఏర్పాటు చేశాను. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫీజు నియంత్రణ జరుగుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ఆ మోడల్ పబ్లిక్ స్కూల్ కూడా నిర్మిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు కదా. సార్ నేను అడుగుతా ఉంది ఏంటంటే ఈ రోజు ఫీజు నియంత్రణ చట్టానికి ఒక కమిటీ వేసిరు కాదు, విద్యా కమిషన్ అని. అది లేదు. ఇప్పటికే తల్లిదండ్రులు మొత్తము ఫీజు కట్టి తల్లిదండ్రులు మొత్తం ఇప్పటికి బుక్స్ కొని డ్రెస్సులు కొని అన్ని కొని ఆల్రెడీ వాళ్ళ అగ్రిమెంట్స్ ఏమైతున్నాయో ప్రైవేట్ స్కూల్ అగ్రిమెంట్స్ ఫీజ్ టైమ్స్ ఫస్ట్ సెటిల్మెంట్ సెకండ్ సెటిల్మెంట్ అని చెప్పి ఇప్పటికే కట్టించుకోవడం జరిగింది సార్. ఏది చేసినా ఏప్రిల్ మే మాసంలోనే ఇది ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే బాగుండేది సార్. ఇప్పుడు చూస్తే తమిళనాడు రాష్ట్రంలో చూస్తే కొత్తగా అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తీసుకొచ్చాడు. ఫీజు నియంత్రణ ఉంది. ఇది ఎలా ఉంది సార్ అంటే మొత్తం వాళ్ళ చెరువంతా కొట్టుకపోయిన తర్వాత నేను మళ్ళీ కట్టేస్తాన్నట్టుగా ఉంది సార్. ఇది దారుణమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ఆయన ఒత్తాసు పలుకుతున్నటువంటి కార్యక్రమమే సార్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్రాహీంపట్నంలో ఒక కార్పొరేట్ స్కూల్ కడితే ఆ స్కూల్ ఓపెనింగ్ పోవడం జరిగింది సార్. మా ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్స్ ఏంటి సార్ అంటే ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఫీజు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్ కమిటీ తీసుకురావాలి. ఫీజుపై గరిష్ట పరిమితి నిర్ణయించాలి. ఎల్కేజీ నుండి 10th వరకు ప్రభుత్వ ఫీజు గరిష్ట పరిమితి నిర్ణయించాలి. ప్రతి సంవత్సరం ఫీజు పెంపుపై నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ పాఠశాల కూడా ఫీజులు పెంచకూడదు. ఆక్రమ వసూళ్లు నిషేధించాలి. అడ్మిషన్ ఫీజు డొనేషన్ క్యాపిటల్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా స్థాయి ఫీజు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు విద్యావేత్తలు ప్రభుత్వ అధికారులు స్వయం సభ్యులుగా ఉండి కమిటీని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రుల ఫిర్యాదుకు 30 రోజుల్లో పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పుస్తకాలు యూనిఫామ్లు బలవంతం కొనుగోలు ఆపాలి. ఒకే షాపు నుండి కొనాలని ఒత్తిడి చేయడానికి నిషేధించాలి. ఫీజు వివరాలు వెబ్సైట్ లో తప్పనిసరిగా ప్రతి స్కూల్ పెట్టాలి సార్. ప్రతి పాఠశాల తన ఫీజు నిర్మాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. గుర్తింపు భద్రత మౌలిక వసతులపై ఆడిట్ చేయాలి. పాఠశాల ఉన్న అనుమతులు భవన భద్రత అగ్నిమాపక సదుపాయాలను ప్రతి సంవత్సరం తనిఖీ చేయాలి. విద్యార్థులు హక్కులు కాపాడాలి కానీ ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులను తరగతుల నుండి బయట పంపించకూడదు. పరీక్షలు రాయకుండా అడ్డుకోవద్దు. ప్రభుత్వానికి విజ్ఞప్తి ఒకటే సార్. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వెంటనే జోక్యం చేసుకొని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడీని అడ్డుకట్ట వేయాలి. విద్య అనేది ధనికులకు మాత్రమే కాకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి సార్. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు సార్ ఇది. ఎస్ ఓకే. షబీర్ అలీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. షబీర్ అలీ గారు చెప్పండి, ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ ఖచ్చితంగా ఉండాలా? సార్ ఈరోజు రాష్ట్రంలో విద్యా మాఫియా రోజు రోజుకు చెలరేగిపోతున్న మాట 100% వాస్తవము. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా పెట్టుబడిదారులకు దాసోహంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఎందుకని ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో మొత్తం కూడా ప్రైవేట్ స్కూళ్ళ విద్యా వ్యాపారానికి గ్రేడ్ కార్పొరేట్ కాదు కదా వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ప్రైవేట్ స్కూల్లో ఓపెనింగ్ వెళ్తుంటే సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరుపతి రావు కమిటీ చేసి కాలయాపన చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ రోజు ముఖ్యమంత్రి గారు తన సొంతంగా విద్యాశాఖని ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి తన శాఖను తన దగ్గర పెట్టుకొని ఇలా ఎన్ని రకాలుగా కూడా ఇలా కార్పొరేట్ సెక్టర్ గా ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, చిన్న బడ్జెట్ స్కూళ్ళల్లో కూడా కనీసం నియంత్రణ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇలా ఎంఈఓలు, డిఓలు, జిల్లా స్థాయిలో ఉన్న డిఓలు కానీ ఎంఈఓలు కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో తనిఖీలు ఎక్కడ చేస్తున్నారంటే శూన్యం. ఇలా విచ్చలవిడిగా ఇలా కనీస సౌకర్యాలు లేనటువంటి భవనాలకి శానిటేషన్ కానీ, ఫైర్ ఎన్ఓసి కానీ, ట్రాఫిక్ ఎన్ఓసి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి ఎన్ఓసి లేకున్నా కూడా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని మొత్తం కూడా ప్రోత్సహిస్తున్నది ఈ బడా బాబులు, పెట్టుబడిదారులకు దాసోహంగా ఉన్నటువంటి అవినీతి అధికారులు ఇలా మొత్తం కూడా రాష్ట్రంలో జొరబడ్డారు. గత 10 సంవత్సరాలుగా మొత్తం పందికొక్కులాగా తింటూ ఇలా పేదల మధ్యతరగతి కుటుంబాల యొక్క డబ్బుని, రక్తాన్ని తాగుతూ ఇలా విద్యాశాఖ అధికారులు ఇలా చెల్లలేకపోతున్నారు. మాలాంటి విద్యా సంఘాలు కానీ, విద్యా సంఘాలు కానీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కనీసం మార్పు రాకపోవడం కారణం ఏంటంటే బడా బాబులు, కార్పొరేట్ సెక్టార్ కి అనుగుణంగా ఇలా రాజకీయ నాయకులు కొంతమంది, అదే విధంగా అత్యధిక మంది, ముఖ్యంగా ఏంటంటే కింది క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు. షబ్బీర్ అలీ గారు, మీరేమో కార్పొరేట్ స్థాయి వాళ్ళు ఉంటున్నారు అంటున్నారు, కాకపోతే ఇక్కడ రాజకీయ నాయకులమే ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉన్నాయి కదా. అదే సార్, ఇక్కడ ఏమంటారు అంటే మనము గతంలో చూసాం, మనం భరత్ అనే నేను సినిమాలో చూసాం మనం. సో ఎంత చేసినా కూడా ముఖ్యమంత్రి చేయలేకపోయాడు. ఎందుకంటే ఇది సేమ్ అదే రిపీట్ అవుతున్నది. ఇలా రాజకీయ నాయకులు, ముఖ్యంగా మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలు అండి, ఇలా ఒక్క పార్టీ గురించి మనం మాట్లాడతలే, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు విద్యను వ్యాపారం చేస్తూ యూనివర్సిటీలు తెచ్చుకున్న మాట మనం చూస్తూనే ఉన్నాము. వారికి ప్రభుత్వం దాసోహంగా మారిపోయింది. ఇలా ప్రభుత్వం మారినా, వ్యక్తులు మారినా, ప్రభుత్వ యంత్రాంగం మారినా, ముఖ్యమంత్రి మారినా వ్యవస్థలో మార్పు రాకపోవడానికి కారణం ఈ బడా బాబులు. మరి ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకి భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి ఇలా ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళి ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో ఇదే చెప్తారండి. ఇలా ఖమ్మంలో ఒక ప్రభుత్వ టీచరు ప్రైవేట్ స్కూల్ మీద ఒకటి రీల్ చేస్తే వెంటనే సస్పెండ్ చేసిరు. మరి అలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ప్రమోట్ చేస్తే మనం ఏమైనా వాళ్ళని తెలంగాణ సమాజం మరి సస్పెండ్ చేయాలా? ఇది సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తున్నది? ఇలా స్కూళ్ళల్లో చూడండి, కనీస సౌకర్యాలు లేవు. ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా బాత్రూమ్ చక్కగా లేని స్కూల్స్ ఉన్నాయి, ఇలా ఫర్నిచర్ చక్కగా లేని స్కూల్స్ ఉన్నాయి. ఇలా అక్కడ కనీస వేతనాలు ఇస్తలేరు, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ. ఇలా కనీస సౌకర్యాలు లేకుండా అద్దె మీద కూలీల వరకు అక్కడ పనిచేసిన సిబ్బందిని వాడుకుంటున్నారు. దీని మీద ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఇలా ప్రభుత్వానికి మేము ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కూడా, అయ్యా మీరు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నాం, ప్రైవేట్ స్కూళ్ళలో ఇలా మేము వెట్టి చాకిరికి గురవుతున్నాము, రోడ్ల మీద తిప్పి క్యాంపెయినింగ్ తిప్పి మా ద్వారా ఇలా కోట్లాది రూపాయలు సంపాదించుకున్న యాజమాన్యాలు కనీసం రోడ్డు మీద టీచర్ చనిపోతే కనీసం మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మరి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. కనీసం మేము టీచర్ అని చెప్పుకున్న గుర్తింపు కాలేదని చెప్పుకున్న గత 15 సంవత్సరాలు కొట్లాడుతుంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెల్లించట్లేదు. ఎందుకు? ఇలా ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వాళ్ళ బస్సులు వస్తుంటాయి, ఫండింగ్ వస్తుంటది, డబ్బులు వస్తుంటాయి, ఇలా అనేక రకాలుగా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ పార్టీ నడవాలి. కాబట్టి ఇలా అక్కడ ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతున్నారు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఈ ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒక్కరైతే సరే ఇలా లక్షలాది మంది ఇలా ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ చదివిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, లక్షల రూపాయలు ఇలా 1 to 5 అండి. ప్రైమరీ స్కూళ్లలో విచ్చలవిడిగా ఒక్కొక్క స్కూల్ వాడు ఒక్కొక్క కరికులం ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎవరు మార్కెట్ లో ఒకడు 30%, వాడు 60%, 60-30, ఒకడు 80-20% ఎవరు ఎక్కువ పర్సెంట్ ఇస్తే ఆ బుక్స్ ని బలవంతంగా విద్యార్థులు రుద్ది 1 to 5th క్లాస్ కి స్టేట్ గవర్నమెంట్ కామన్ సిలబస్ లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క సిలబస్ పాటిస్తున్నారు. దీన్ని ఎవరు నియంత్రించాలి? ప్రభుత్వానికి ఇలా చిత్తశుద్ధి లేదా? ఇలా సెంట్రల్ గవర్నమెంట్ లో సిబిఎస్ఈ విధానంలో 1st క్లాస్ నుంచి కామన్ సిలబస్ ఉందండి. మరి ఎస్సీఆర్టీ నుంచి వాళ్ళు ఎందుకు ఇలా స్టేట్ గవర్నమెంట్ కామన్ సిలబస్ పెట్టలేరు? ఎందుకంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిషర్స్ మొత్తం కూడా వ్యాపారం చేసుకున్నందుకు ఒక అవకాశాన్ని ఇలా కోల్పోతారు. కాబట్టి వీళ్ళకి వచ్చే జేబుల డబ్బులు నిండవు. కాబట్టి ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో, ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళలో నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు కామన్ సిలబస్ పెట్టకుండా యాజమాన్యాలకు దోచుకున్నంత దోచుకోని అని చెప్పేసి ఇలా గవర్నమెంట్ గ్రీన్ కార్డు ఇచ్చిందండి. ఇలా ఏ ప్రభుత్వం